ప్రస్తుతం నేను అనంతపూర్లో ఉన్నాను. పవన్ గారు ఈ బండిని బెంగళూరు నుండి అనంతపూర్కి తీసుకొచ్చుకొని ఆయనైతే ఇక్కడ వాడుకుంటున్నారు. సో ఈ రెండు మనకి కళ్ళలా కనిపిస్తాయి. సో రెండు కళ్ళే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ బెల్ట్ చూసుకోవచ్చు. బెల్ట్ వీళ్ళు ఎక్స్పోజ్ చేశారు. సో దీనివల్ల ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఇది 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అనమాట. సో ప్రస్తుతానికి దీంట్లో ఫంక్షనాలిటీస్ కొన్నే వర్క్ అవుతున్నాయి. అన్ని కనెక్టివిటీ ఫీచర్స్ ఇంకా సింపుల్ వన్ వాళ్ళు అయితే ఇవ్వలేదు. అండ్ మీరు కావాలనుకుంటే మిర్రర్స్ ఇట్లా లోపల కూడా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. అండ్ నాకు ఇలా కూడా రేర్ వ్యూ అనేది కనిపిస్తుంది. డాష్ మోడ్లో 90 kmph టాప్ స్పీడ్ వెళ్ళింది. ట్రస్ట్ మీ ఒక 150cc బైక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో దానికన్నా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఇదైతే. ఇప్పుడు మోస్ట్ పవర్ఫుల్ మోడ్ అయిన సోనిక్ మోడ్లోకి వేసాను. సో ఇదే దీంట్లో మోస్ట్ పవర్ఫుల్ మోడ్ అన్నమాట. దీంట్లో టాప్ స్పీడ్ చెక్ చేద్దాము. ఇదేంటో గుర్తుపట్టారా? సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్. అవునండి, ఈరోజు మన చేతికి సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే వచ్చింది. ఇది ఫైనల్ వర్జన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అన్నమాట. మీకు కనుక పొరపాటున సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ అవుతే ఇలాంటి స్కూటర్ మీకైతే డెలివరీ అవుతుంది. ఈ వీడియోలో ఈ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఈ బండిలో మనకి ఏం లభిస్తుంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, నడిపేటప్పుడు ఈ బండి ఎలా ఉంది, ఈ డీటెయిల్స్ అన్ని నేను మీతోనైతే షేర్ చేసుకోబోతున్నాను. ఇలాంటి లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇదే సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్. అండ్ ఇది సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కీ అన్నమాట. కీ అయితే చాలా సింపుల్గా ఉంది. కేవలం ఇక్కడ సింపుల్ ఎనర్జీ వాళ్ళ లోగోనే ఉంది. అండ్ ఈ స్కూటర్ను ఆన్ చేయడానికి ఇది ఒకటే దారి అన్నమాట. సో ఈ వీడియోలో నేను ఈ స్కూటర్ గురించి ఇన్డెప్త్గానైతే మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే దీన్ని లేపే అవసరం మనకైతే లేదు. కేవలం దీని పై డీటెయిల్స్ లైక్ దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, మోటార్ కెపాసిటీ ఎంత, బ్యాటరీ కెపాసిటీ ఎంత అని నేను దీని స్పెసిఫికేషన్స్ పైన మాట్లాడి నేను రైడ్ చేసేటప్పుడు ఈ స్కూటర్ ఎలా ఉంది, నాకేమనిపించింది అని డీటెయిల్స్ గురించే మాట్లాడతాను. సో ఇప్పుడు ఒకసారి మీకు 360 డిగ్రీ వ్యూ అయితే ఇచ్చేస్తాను. సో ఇక్కడ పైన చూసుకోవచ్చు మొత్తంగా బ్లాక్ కలర్ ప్యానల్ అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ 2 సైడ్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. అండ్ దీంట్లోనే మనకి DRL ఉంటుంది. ఒకసారి నేను మీకు కీ పెట్టి అయితే చూపిస్తాను. సో కీ పెట్టి తిప్పేస్తే సో ఈ రెండు మనకి కళ్ళలా కనిపిస్తాయి. సో రెండు కళ్ళే అని చెప్పుకోవచ్చు. కిందికి వస్తే ఇక్కడ మనకి నంబర్ ప్లేట్ హోల్డర్ ఉంది. ఇక్కడ సింపుల్ వాళ్ళ బ్యాడ్జింగ్ అయితే ఉంది. ఇక్కడ హెడ్ ల్యాంప్ అయితే ఉంది. అండ్ ఇది కూడా హెడ్ ల్యాంపే అనమాట. సో సైడ్ ఇండికేటర్స్ మనకి ఇక్కడ 2 పక్కలు ఉన్నాయి. అండ్ ఇవి వింగ్స్ అనమాట. ఇవేవో స్టైల్కి ఇవ్వలేదు, ఫంక్షనల్ వింగ్స్ ఇవి. ఇంకా కిందికి వచ్చేసి ఇక్కడ మనకి ఫైబర్ ప్లాస్టిక్ మడ్గార్డ్ ఉంది. అండ్ ఇవి 12 ఇంచెస్ వీల్స్ అనమాట. 90/90 సెక్షన్ 12 ఇంచెస్ వీల్స్ సింపుల్ వన్ వాళ్ళైతే ఈ బండిలో ఇచ్చారు. అండ్ ఫ్రంట్లో వీరు డిస్క్ బ్రేక్ ఇచ్చారు. రేర్లో చూసుకుంటే రేర్లో కూడా డిస్కే మనకి. ఫ్రంట్ అండ్ రేర్లో డిస్క్ బ్రేక్స్ లభిస్తున్నాయి. ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది. రేర్లో మోనో షాక్ అబ్జర్వర్ ఉంది. అండ్ దీని ప్లేస్మెంట్ కూడా నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో దీని ప్లేస్మెంట్ అయితే ఇలా వర్టికల్గా ఇచ్చారు. అండ్ ఇది మోటార్ అన్నమాట. 8.5 kW పీక్ పవర్ గల మోటార్ మనకి దీంట్లో లభిస్తుంది. అండ్ బ్యాటరీ విషయానికి వచ్చేస్తే 5 kWh బ్యాటరీ. ఇక్కడ మనకి 3.7 kWh. అండ్ లోపల మనకి 1.3 kWh బ్యాటరీ ప్యాక్. ఈ రెండు కలుపుకొని వాళ్ళు 212 కిలోమీటర్ల రేంజ్ని అయితే క్లెయిమ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ నుండి స్కూటర్ చూడడానికి అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి సింపుల్ వన్ వాళ్ళ బ్యాడ్జింగ్ వచ్చింది. ఇక్కడ 2 టైల్ ల్యాంప్స్ చాలా అందంగా అయితే ఉన్నాయి. సో వెనకాల కూడా మనకి 12 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్. ఇక్కడ శారీ గార్డ్ ఉంది. లేడీస్ ఫుట్ రెస్ట్ అయితే లేదు, అది యాక్సెసరీ అనుకుంటా. మనం ఎక్స్ట్రా డబ్బులు కట్టి దాన్ని అయితే తీసుకోవాలి. అండ్ ఇక్కడ బెల్ట్ చూసుకోవచ్చు. బెల్ట్ వీళ్ళు ఎక్స్పోజ్ చేశారు. సో దీనివల్ల ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో బెల్ట్ని కవర్ చేస్తూ ఒక ప్యానల్ ఇచ్చుంటే బాగుండు అనిపించింది. సో ఇక డిస్ప్లే విషయానికి వచ్చేస్తే ఇది 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అనమాట. సో ప్రస్తుతానికి దీంట్లో ఫంక్షనాలిటీస్ కొన్నే వర్క్ అవుతున్నాయి. అన్ని కనెక్టివిటీ ఫీచర్స్ ఇంకా సింపుల్ వన్ వాళ్ళు అయితే ఇవ్వలేదు. స్విచ్చెస్ విషయానికి వచ్చేస్తే ఇది హై బీమ్, లో బీమ్ స్విచ్. దీంట్లోనే పాస్ స్విచ్ ఉంది. ఇది ఇండికేటర్ స్విచ్, ఇది హార్న్ స్విచ్. ఇక ఇటు వచ్చేస్తే రైట్ సైడ్ ఇది ఇంజన్ ఆన్ ఆఫ్ స్విచ్ అనమాట. ఇక్కడ మోడ్ని స్విచ్ అవ్వడానికి 2 స్విచెస్ ఇచ్చారు. అండ్ ఇవి 2 స్విచెస్ ప్రస్తుతానికి యూజ్లెస్ అనమాట. నాకు తెలిసి క్రూజ్ కంట్రోల్ ఉన్నప్పుడు ఆ స్పీడ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవడానికి ఈ స్విచెస్ అయితే యూజ్ అవుతాయి. అండ్ ఇది రివర్స్ మోడ్ అనమాట. ఈ బటన్ని ప్రెస్ చేసి మనం రివర్స్ మోడ్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఒకసారి మీకు బూట్ అయితే చూపిస్తాను. దీని ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇక్కడ ఉంది. సో ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఇది క్లోజ్ టు 7 to 7.5 hours టైం అయితే తీసుకుంటుందంట. సో ఇది బూట్ అనమాట. బూట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్. ఇక్కడ మనకి లైట్ కూడా వెలుగుతుంది. సో ఇది 1.3 kWh పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్ అనమాట. అండ్ ఇక్కడ USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మీ మొబైల్ ఫోన్ని దీంట్లో పెట్టి మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక చిన్న LED లైట్ కూడా ఇచ్చారు. సో సీట్ అయితే బాగుంది. 2 కూర్చోవచ్చు, 3 కూడా కూర్చోవచ్చు. ఇక్కడ వరకు ఎక్స్టెండ్ అవుతాయి. బట్ థర్డ్ పర్సన్కి కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. ఇప్పుడు మనం రైడ్కి అయితే వెళ్తాము.
సో ఈ సింపుల్ వన్ యొక్క డిస్ప్లేని అయితే ఇలా ఆన్ అవుతుంది. సో మీకు డిస్ప్లే క్లారిటీగా కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి స్పీడ్ చూపిస్తుంది, ఇక్కడ కరెంట్ ట్రిప్ ఉంది, యావరేజ్ స్పీడ్ ఉంది, ఓడోమీటర్ ఉంది, బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉంది అనే డీటెయిల్స్ చూపిస్తుంది. దీన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే ఇది మెయిన్ బ్యాటరీ, ఇది పోర్టబుల్ బ్యాటరీ అనమాట. మెయిన్ బ్యాటరీలో మొత్తం ఛార్జ్ అయిపోయినప్పుడే పోర్టబుల్ బ్యాటరీ వర్క్ అవుతుంది. అండ్ మెయిన్ బ్యాటరీ ఎప్పుడైతే 20%కి వస్తుందో అప్పుడు ఈ స్కూటర్ అనేది కేవలం ఈకో మోడ్లోనే రన్ అవుతుంది. అండ్ ఈ పోర్టబుల్ బ్యాటరీ పైన మొత్తం ఈకో మోడే అనమాట, మీకు అసలు వేరే మోడ్స్ అనేవి పనిచేయవు. సో ఇక మనం బ్యాక్ వచ్చేద్దాము. సో ఇక్కడ ఈకో మోడ్ ఉంది, అండ్ రైడ్ మోడ్ ఉంది, డాష్ మోడ్ ఉంది, సోనిక్ మోడ్ ఉంది. సో రేంజెస్ కూడా మనం డిఫర్ అవి చూసుకోవచ్చు. సో యాజ్ పర్ కస్టమర్ రివ్యూ ఈ బండి 200 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని ఆయన అయితే చెప్పడం జరిగింది. అది కూడా ఐడియల్ డ్రైవింగ్ కండిషన్స్లో. సో ఈ బండిని ఆన్ చేయడానికి మనం ఒక బ్రేక్ని ప్రెస్ చేసి ఈ బటన్ ఉంది కదా, దీన్ని ఇలా ప్రెస్ చేస్తే ఇక్కడ మోటార్ ఆన్ అని వస్తుంది. సో మోటార్ ఆన్ అని వచ్చిందంటే ఈ బండి అయితే మనకి ఆన్ అయిపోయినట్టే. నేను రైడ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో బండి వెళ్ళేటప్పుడు మనకి బెల్ట్ సౌండ్ అయితే వస్తుందన్నమాట, పూర్తిగా సైలెంట్గా లేదు. సో ఏతర్ నడిపేటప్పుడు ఎంత సౌండ్ అయితే వస్తుందో సో ఇంచుమించు అదే సౌండ్ వస్తుంది. సీటింగ్ పొజిషన్ మాత్రం చాలా కమాండింగ్గా ఉంది అండ్ చాలా కాన్ఫిడెంట్ ఇన్స్పైరింగ్గానే అయితే ఉంది. సో ఇక్కడ ఒక చిన్న రఫ్ ప్యాచ్ అనేది ఉంది. దీని టాప్ స్పీడ్ అయితే నేను టెస్ట్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే ఇది నా హెల్మెట్ సెటప్ అయితే కాదు. బండి ఓనర్ అయిన పవన్ గారే హెల్మెట్ కూడా తెచ్చారనమాట. ప్రస్తుతం నేను అనంతపూర్లో ఉన్నాను. పవన్ గారు ఈ బండిని బెంగళూరు నుండి అనంతపూర్కి తీసుకొచ్చుకొని ఆయన అయితే ఇక్కడ వాడుకుంటున్నారు. ఆ స్టోరీ అంతా ఆయన కస్టమర్ రివ్యూలో చెప్పారు. సో ఈ వీడియో తర్వాత నేను ఆ వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను, మీరు ఆ వీడియోలో ఆ స్టోరీ మొత్తం చూసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతం మీరు సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీకు డెలివరీ వస్తే కనుక మీకు ఈ బండి వస్తుంది. ఇది సింపుల్ వన్ అన్నమాట. దీంట్లోనే ఇంకో సింపుల్ .1 అనే స్కూటర్ కూడా ఉంది. దాంట్లో మీకు పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్ అయితే రాదు, కేవలం 3.7 kWh ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ వస్తుంది. సో దాంట్లో కంపెనీ వాళ్ళు 151 కిలోమీటర్ల రేంజ్ని క్లెయిమ్ చేస్తున్నారు. మనం ఒక 120 కిలోమీటర్ల రియల్ రేంజ్ చేసుకోవచ్చు. దీంట్లో 5 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. కంపెనీ వాళ్ళు 212 కిలోమీటర్ల రేంజ్ని క్లెయిమ్ చేస్తున్నారు. రియల్ రేంజ్ మీరు ఐడియల్ డ్రైవింగ్ కండిషన్స్లో నడిపితే మాత్రం ఖచ్చితంగా 180 నుండి 200 కిలోమీటర్లు అయితే వస్తుంది. సో రైడింగ్ ఫీల్ మాత్రం చాలా స్మూత్గా ఉంది. అండ్ డిస్ప్లే కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం చీకటి అయింది కాబట్టి ఇది డార్క్ థీమ్లో ఉంది, లేదంటే ఇది మనకి లైట్ థీమ్లో కనిపిస్తుంది. అండ్ బండి రన్ అయ్యేటప్పుడు మీరు డిస్ప్లేని యాక్సెస్ చేయడానికి అయితే లేదు. ప్రస్తుతం నేను ఈ బండిని ఈకో మోడ్లో నడుపుతున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు ఈకో మోడ్ అని ఉంది. సో యూజర్ చెప్పిన దాని ప్రకారం ఈకో మోడ్లో ఇది 57 kmph వరకు వెళ్తుందని ఆయన అయితే చెప్పారు. సో ఇది చాలా పవర్ఫుల్ మోటార్ అన్నమాట. సింపుల్ వన్ వాళ్ళు సొంతంగా డిజైన్ చేసుకున్న మోటారు. దీని పర్ఫార్మెన్స్ అయితే మనకి టాప్ నాచ్గా ఉండబోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఫుల్ థ్రాటల్ ఇచ్చాను. ఓకే, హార్న్ కూడా బాగానే ఉంది. అండ్ ఇది పాస్ స్విచ్ అనమాట. హెడ్లైట్ మరీ అంత ఎఫెక్టివ్గా లేదు. ఓకే, నైట్ టైంలోనైతే నాకు తెలిసి ప్రాబ్లం ఉండదు. ఇక మిర్రర్స్ విషయానికి వచ్చేస్తే ఓకే, మిర్రర్స్ క్వాలిటీ అయితే బాగుంది. నాకు అంత ఈజీగా ఏ బండి ఏ కంపెనీ యొక్క మిర్రర్స్ అనేవి నచ్చవు, బట్ ఈ కంపెనీ మిర్రర్స్ అయితే చాలా వైడ్గా ఉన్నాయి. అండ్ విజిబిలిటీ కూడా ఓకే, మరీ అంత గ్రేట్గా లేదు, బట్ ఇట్ గెట్స్ ద జాబ్ డన్ అన్నమాట. అండ్ మీరు కావాలనుకుంటే మిర్రర్స్ని ఇట్లా లోపల కూడా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. అండ్ నాకు ఇలా కూడా రేర్ వ్యూ అనేది కనిపిస్తుంది. సో మిర్రర్స్కి అయితే 10/10 మార్కింగ్ ఇచ్చేయచ్చు. సో పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే మీరు స్పీడ్ పెంచిన కొద్దీ ఇక్కడ డిస్ప్లేలో కలర్ అనేది మారిపోతుంది. ప్రస్తుతం దీంట్లో క్రూజ్ కంట్రోల్ అనేది వర్క్ అవ్వట్లేదు, ఇంకా కంపెనీ వాళ్ళు అయితే ఇవ్వలేదు. నేను స్పీడ్ తగ్గిస్తాను, ఆ ఎల్లో కలర్ అనేది గ్రీన్ కలర్లోకి మారిపోతుంది. ఇక్కడ స్పీడ్ తగ్గిస్తున్నాను చూడండి. ఇప్పుడు చూసారా మొత్తం గ్రీన్కి అయితే వచ్చేసింది. ఇప్పుడు నేను స్పీడ్ పెంచుకుంటూ వెళ్తాను. ఈకో మోడ్లో 51, 52 వామో ఇన్ఫినిటీ స్పీడ్ వెళ్తుంది. ఇప్పుడు నేను రైడ్ మోడ్కి అయితే షిఫ్ట్ చేశాను. వావ్ వావ్, ఓకే రైట్. రైడ్ మోడ్లో స్పీడ్ అనేది 70కి కట్ ఆఫ్ అయిపోయింది. సో 70 దాకా వెళ్ళగానే నాకు ఆ పవర్ లాస్ అనేది ఈజీగా అర్థమైంది, అంటే ఆ పవర్ డిఫరెన్సియేషన్ అనేది. సో రైడ్ మోడ్లో 70 వెళ్తుంది, బట్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకోసారి మనం టాప్ స్పీడ్ చెక్ చేద్దాము.
రైడ్ మోడ్లో టాప్ స్పీడ్ 70కి అయితే కట్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని డాష్ మోడ్లో వేస్తాను. డాష్ మోడ్లో 90 kmph టాప్ స్పీడ్ వెళ్ళింది. ట్రస్ట్ మీ, ఒక 150cc బైక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో దానికన్నా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఇదైతే. ఐ ఇంప్రెస్డ్ విత్ ద స్పీడ్ అని చెప్పుకోవచ్చు. ఇంకోసారి మీకు చూపిస్తాను. ఇప్పుడు మోస్ట్ పవర్ఫుల్ మోడ్ అయిన సోనిక్ మోడ్లోకి వేసాను. సో ఇదే దీంట్లో మోస్ట్ పవర్ఫుల్ మోడ్ అన్నమాట. దీంట్లో టాప్ స్పీడ్ చెక్ చేద్దాము. చూసారుగా, సోనిక్ మోడ్లో 107 వెళ్ళింది. దీని యాక్చువల్ టాప్ స్పీడే 105 అన్నమాట. ఒక్కసారి మనం దీని బ్రైట్నెస్ కొంచెం తగ్గిద్దాము. మై వెహికల్ కస్టమైజ్. యాక్చువల్గా దీంట్లో రీజనరేటివ్ బ్రేకింగ్ ఆప్షన్ కూడా ఉంది. సేమ్ ఓలా స్కూటర్స్లో మనం థ్రాటిల్ని రివర్స్గా ట్విస్ట్ చేస్తే రీజనరేటివ్ బ్రేకింగ్ ఎలా వర్క్ అవుతుందో దీంట్లో కూడా ఫంక్షన్ ఉంది. బట్ ప్రస్తుతానికైతే అది వర్క్ అవ్వట్లేదు. సో ఇంకోసారి మనం సోనిక్ మోడ్లో పర్ఫార్మెన్స్ని టెస్ట్ చేద్దాం. ఇన్స్టెంట్ యాక్సలరేషన్. ఓకే, బ్రేక్స్ అయితే మరీ అంత బాగాలేవు. ఇంకోసారి ట్రై చేద్దాం. ఇదన్నమాట. మరి నేను ఇప్పుడు దీన్ని ఈకో మోడ్లోకి వేసేస్తాను. సో ఫైనల్గా నా వర్డిక్ట్ చెప్పాలంటే ప్రస్తుతానికి సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే చాలా బాగుంది. కాకపోతే మీకు ఇంకా అన్ని ఫీచర్స్ అనేవి ఓపెన్ అవ్వలేదు. పర్ఫార్మెన్స్ పరంగా డోకా లేదు. రేంజ్ మాత్రం జాగ్రత్తగా నడిపిస్తే 200 కిలోమీటర్లు వస్తుంది. లేదంటే మీరు ఎంత రఫ్గా నడిపించినా కానీ 160 to 170 కిలోమీటర్స్ రియల్ రేంజ్ అయితే ఇస్తుంది. సింపుల్ .1 యొక్క కరెంట్ ఎక్స్షోరూమ్ కాస్ట్ 1,41,000, 1,42,000 ఉంది. అండ్ దీని ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,56,000 అయితే ఉంది. ఆన్ రోడ్కి వచ్చేసరికి ఇది 1,80,000 నుండి 1,85,000 అలానైతే పడుతుంది. సో ఇదన్నమాట మరి సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ వీడియోనైతే. ఇది నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ మాత్రమే. నేను దీన్ని ఎక్కువ అయితే నడిపించలేదు, మీ ముందే నడిపించాను కదా. సో ఆ రివ్యూని నేనైతే మీతో షేర్ చేసుకున్నాను. సో ఓవరాల్గా ఈ ప్రైస్ పాయింట్లో మనకున్న మార్కెట్లో కాంపిటీటర్స్తో కంపేర్ చేసుకుంటే ఇది ఖచ్చితంగా గట్టి పోటీని ఇస్తుంది. కాకపోతే కంపెనీ వారు ఇంకొంచెం అగ్రెసివ్గా దీని షోరూమ్ నెట్వర్క్ని కానీ దీని డెలివరీస్ని కానీ అవైలబిలిటీకి తీసుకొస్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మరి మీ ఒపీనియన్ ఏంటి? సింపుల్ వన్ బండి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.